కవిత్వం ఒక ఆల్కెమీ అన్నాడు తిలక్. ఇవాళ కవిత్వం రాయటం ఒక ప్రాసక్రీడ కాదు, రాసక్రీడ అసలే కాదు. కవిత్వం రాయటం ఒక రసవిద్య. ఆ రసవిద్య తెలిసిన సుప్రసిద్ధ కవి మువ్వా శ్రీనివాసరావు. ఒకప్పుడు పల్లెబడిలో వెన్నెల నీడలో మైమరిచి నిద్రపోయిన కవి లేటుగా మేల్కొని ఘాటైన కవిత్వం రాశారు. ప్రగతిశీల భావాలతో ఆయన రాసిన కవిత్వం ఇటీవల సమాంతర ఛాయలు పేరుతో ఆవిష్కరించబడింది. ఆ కవిత్వంపై 10 టీవీ సమీక్షణం మీకోసం. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం తీరని దాహమన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆధునిక కవులంతా ఆయన వారసులే. అలాంటి వారిలో గొప్ప తాత్వికతతో, సామాజిక స్పృహతో అద్భుత కవిత్వం పండించిన అసలు సిసలైన కవి మువ్వా శ్రీనివాసరావు. నువ్వు ఆర్టిస్టువి కావాలన్నా, సైంటిస్టువి కావాలన్నా, ముందు నువ్వు కమ్యూనిస్టువి కావాలన్నా శ్రీశ్రీ మాటల ప్రభావంతో శ్రీనివాసరావు తన కలం కదిలించి చక్కని చిక్కని కవిత్వాన్ని పండించి సమాంతర ఛాయలు పేరుతో ఇటీవల ఓ కవితా సంపుటిని వెలువరించారు. లోపలెక్కడో కవిత్వపు గంటలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి, శతగాత్ర లోకాన్ని గురించి పాడుతూనే ఉన్నాయి అంటూ తన లోపల మోగిన గంటలను, మువ్వల నాదాలను కవిత్వ భాషలో వినిపించి సమాంతర ఛాయలు కవిత్వంగా తనని తాను ఆవిష్కరించుకున్నారు. పసితనం కసాయితనం అని ఒక కవిత్వం ఏదో ఉంది. దాంట్లో అంటాడు, ఒక దళిత పిల్లవాడు, స్కూల్లో చదివే పిల్లవాడు తన తండ్రితో ప్రశ్నిస్తుంటాడు, అయ్యా నాతో చదివే పోరగాడిని బాబుగారు అని పిలుస్తావెందుకు? నన్ను కన్న నిన్ను వాడు ఎరా పోరా అంటాడెందుకు? ఎంత బాగుంది అది. అంటే చిన్న వయసులో ఉన్న కుర్రవాడికి అంత పెద్ద వయసులో ఉన్న తన తండ్రిని తనంత వయసే ఉన్న ఒక పోరడు ఏరా పోరా అంటున్నాడు. అంత పెద్ద వయసు ఉన్న తన తండ్రి అంత చిన్న వయసున్న కుర్రవాడిని బాబుగారు అని పిలుస్తున్నాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా? క్రాంతిశీలంలో స్పష్టంగా కమ్యూనిస్టు మానవుడు దర్శనం ఇచ్చాడు ఈ కవిత్వంలో. అది నేను ఇష్టపడుతున్నాను. కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వమన్నారు చలం. ఈ మాటలు అచ్చంగా మువ్వా శ్రీనివాసరావు గారికి వర్తిస్తాయి. ఆయన జీవితమంతా ఆ సమాజ దుర్నీతిపై సాగించిన అంతర్ బహిర్ యుద్ధారావమే సమాంతర ఛాయలు కవిత్వమంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అక్షరాలను మువ్వల సవ్వడులుగానే కాదు, ఒక్కోసారి అక్షరాలను అగ్గి రవ్వలుగా ఎగజిమ్ముతూ తెలుగు సాహితీ సుక్షేత్రంలో కవితల అరుణ మందారాలు పోయించిన క్రాంతదర్శి ఆయన. రాజకీయ రాకాసి బల్లులు పొడిమి తల్లి గర్భం చీల్చి రక్త మాంసాలు తోడుకుంటుంటే సమస్త సహజ వనరులు ఒట్టిపోయి ఉడిగిపోతున్నాయి అంటూ ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ రాకాసి బల్లుల దోపిడీ సంస్కృతి కారణంగా సమస్త సహజ వనరులు ఒట్టిపోయిన వైనాన్ని హృదయ విదారకంగా కవిత్వీకరించారు మువ్వా శ్రీనివాసరావు. అంతేకాదు, సమాంతర ఛాయలు కవిత్వంతో సమాజాన్ని ఓ కుదుపు కుదిపి ఆధునిక వచన కవిత్వంలో ఓ మెరుపులా తళుక్కుమంటూ అద్భుత కవిత్వమై అలరించారు. మొత్తం 261 పేజీలున్న ఈ కవితా సంపుటిలో 93 మెరుపుల్లాంటి కవితలున్నాయి. 1975లో ఓ పోరాట గాథ కవితతో ప్రారంభమయ్యే ఈ సంపుటి పగిలిపోయిన ముఖం కవితతో ముగుస్తుంది. మహానగరం, క్షతగాత్రం, ఇన్స్నోమియా, దారి తప్పిన కన్ను, ఆదిశ, అంతా లెక్కే ఇలా ప్రతి కవిత దేనికదే వస్తు వైవిధ్యంతో శిల్ప శోభితంగా ప్రకాశించింది. కందుర్తి నెరేటివ్ స్టైల్ను మువ్వా శ్రీనివాసరావు ఎన్నో కవితల్లో శిల్పీకరించారు. ఈ శ్రీనివాసరావు కవిత్వం నాకంటే ఇందులో ఒక కులాన్ని మోసినట్లేదు, మతాన్ని మోసినట్లేదు, ప్రాంతీయ స్పృహ లేదా ప్రాంతీయ స్పృహ ఉంటున్న ఉద్యమస్తులు ఉంది. దాంట్లో బాగా దీంట్లో నాకు నచ్చిందంటే చుండూరు కారంచేడులో మన లక్ష్యం పెట్టా, మన చుండూరు మన కారంచేడు
కవిత్వాన్ని సామాజిక రాజకీయ ఆసక్తుల చేత ప్రేరణ పొందిన ఉద్వేగపూరిత ఆలోచన రూపంగా భావించవచ్చునని, లేదంటే ఆచరణను ప్రేరేపింపజూసే నమ్మకాల, సిద్ధాంతాల, భావాల గుంపుగాను రూపంగాను అనుకోవచ్చునని ఈ కవితా సంపుటి ముందు మాటలో ప్రసిద్ధ కవి సీతారాం అన్నారు. ఈ కవి తన సంపుటికి సమాంతర ఛాయలు అని పేరు పెట్టడం ద్వారా జీవితానికి కవిత్వం సమాంతర ఛాయగా, ఒక అనుభవంగా, ఆవేదనగా, సంవేదనగా వెంట వస్తుందని సూచిస్తున్నట్లుగా నాకు అర్థమవుతున్నది. కవిత్వం ద్వారా మనిషి విస్తరించాలి, కవిత్వం ద్వారానే మనిషి జీవించాలి, కవిత్వం ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని ఊహ చేసుకోవడానికి కావలసినటువంటి భావనా బలాన్ని ఇస్తుంది. అట్లాంటి భావనా బలాన్ని సమాంతర ఛాయలు ఇచ్చిందనమాట. కవిత్వం ఓ మెస్మరిజం. కవి కన్ను ప్రిజం అన్నట్టు శ్రీనివాసరావు కవిత్వంలో శిల్పపరంగా ఓ మెస్మరిజం ఉంది. వస్తుపరంగా ఆయన కన్ను ఏ అంశాన్ని వదిలిపెట్టలేదు. వస్తు వైవిధ్యంతో ఈ కవి ఎన్నో గొప్ప కవితలు రాశారు. ఇప్పుడు కళ తిరగబడింది. మేల్కొనే ఉన్న నేను వస్తువుల్లో ఇరుక్కుపోయిన నా జీవితాన్ని పట్టుకుందామని పరిగెడుతున్నా అంటూ యాడ్మెడ్ ప్రపంచమే కవిత్వ కర్మాగారమై వింత విపణిని నడిపిస్తోంది అంటూ శ్రీనివాసరావు ఓ వాస్తవికతను అద్భుతంగా కవిత్వీకరించారు. ఈ మువ్వా శ్రీనివాసరావులో ఇంతకుముందే చెప్పినట్టు ఆవేశం కన్నా బాధ, దిగులు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. నేను దాదాపు ఈ పోయిటరీ పుస్తకాన్ని, సమాంతర ఛాయల పుస్తకాన్ని ఒక 10-12 సార్లు చదివి ఉంటాను. చదివినప్పుడల్లా కొత్త అర్థాలు వస్తుంటాయి. ఇతనికి చెట్టు అంటే ప్రీతి, చెట్టు, భూమి, ఆకాశం, హరితం, ఈ పదాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇంత గొప్ప కవిత్వం రాసిన మువ్వా శ్రీనివాసరావు గారి జీవిత విశేషాల్లోకెళితే ఆయన ఖమ్మం జిల్లా పెనుగల్లు మండలంలో 1959లో జన్మించారు. ఎంఎస్సీ టెక్నాలజీ చదివి తన అసాధారణ ప్రజ్ఞా పాఠవాలతో వేలాది విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యతోనే సమాజం బాగుపడుతుందన్న లక్ష్యంతో ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తూ సేవామూర్తిగా ఖ్యాతి గడించారు. సున్నిత హృదయం, స్పందించే మనసున్న కవిగా, స్నేహశీలిగా, సేవా తత్పరుడిగా పేరు తెచ్చుకున్న మువ్వా శ్రీనివాసరావు తన సమాంతర ఛాయలు కవిత్వాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చారు. పసితత్వం, ఋషితత్వం కలగలిసిన వ్యక్తే కవి అవుతాడంటారు. నాలోని పసితనాన్ని నిద్రలేపి నన్ను కవిని చేసింది నా మనవుడు సంక్రిత్ అంటూ ఎంతో నిజాయితీగా చెప్పుకున్న నిర్మల హృదయులు మువ్వా శ్రీనివాసరావు. ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎంతో అందంగా చెబుతూ ప్రముఖ కవి అరుణ్ సాగర్ ఇలా అన్నారు: భూమంటే ఓ కమోడిటీ అయిపోయిన కాలంలో నేలను, నేలమీది ఆవరణాన్ని మానవ సముదాయంలో భాగంగా చూడగలిగిన ఓ మట్టి మనిషి మువ్వా శ్రీనివాసరావు. అందుకే తన ఛాతీ మీద పూసుకున్న మట్టిని, తాను ఈదులాడిన చెరువు నేలని, ఆఖరికి 80వ నెంబరు వంకాయ రంగు నేత చీరని తన కవిత్వంలో భాగం చేశాడు. తన జీవావరణంలో ప్రవహించిన సమస్త సంగతులని సాహిత్యంలో రికార్డు చేశాడు అంటూ ఈ కవి కృషిని ప్రశంసించారు. అమ్మ మంచినీళ్ల చెంపు మంచం కింద పెడుతున్నప్పుడు జాబిల్లి జారుడు బండ మీద నుంచి అమాంతంగా చెంబులోకి జారి ఆట అలసట తీర్చుకుంది అంటూ అద్భుత మెటాపర్ల మెరుపులతో, ప్రతీకల సొగసులతో, భావచిత్రాల తలుపులతో మనసును కదిలించి తీవ్రంగా ఆలోచింపజేస్తూ మన మనో ప్రపంచాలను దీప్తిమంతం చేసే కవిత్వం రాసిన మువ్వా శ్రీనివాసరావు నిక్కమైన కవి, నిఖార్సైన కవి. ఈ దేశంలో రోడ్ల పరిస్థితి గురించి రాశాను. ఈ దేశంలో ఉన్నటువంటి మనకు స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థల గురించి రాశాను. ఇవన్నీ నా జ్ఞాపకాల్లోంచి వస్తాయి. జ్ఞాపకం లేనిది ముందే లేదు. జ్ఞాపకానికి, భవిష్యత్తుకు ముడిపెట్టి వర్తమానాల్లో దాన్ని మీ అందరి ముందు ఉంచాను. ఎవరు చదివిన తర్వాత నేను ముందు నా లక్ష్యం ఏంటంటే, క్రాంతి శ్రీనివాసరావే కవిత్వం రాశాడు, మనం ఎందుకు రాయకూడదని 100 మందిలో ఒక 10 మంది అనుకుంటే నా జీవితం ధన్యమైనట్టు నేను భావిస్తా ఉన్నాను. వ్యక్తిత్వంతో తొణికిసలాడే కవిత్వం రాసిన కవి, కవిత్వమే బ్రతుకైన కవి. వ్యక్తిత్వం లేనివాడు ఎంత గొప్ప కవిత్వం రాసినా అది శిల్ప శోభితం కావచ్చునేమో గాని శీలవంతం కాదన్నాడు ఓ కవి. కాని గొప్ప వ్యక్తిత్వంతో పాటు శిల్ప శోభితమైన కవిత్వం రాసిన మువ్వా శ్రీనివాసరావు ఇతరులకు ఆదర్శం కావాలని ఆశిద్దాం.
అక్షరంలో చిన్న విరామం తీసుకుందాం.